మీ అందరికి తెలిసే ఉంటది. అండ్ మీ అందరూ ఫాలో అవుతూనే ఉంటారు. సో, రీసెంట్‌గా చల్లపల్లి రైల్వే ట్రాక్ దగ్గర ఒక మదర్ ఇద్దరు పిల్లలతోటి ఆత్మహత్య చేసుకున్నది ఏదైతే ఉందో, సో, ఆ కేసు సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయింది. బికాస్ ఆఫ్ ఇద్దరు పిల్లలతోటి సో, తల్లి ఆత్మహత్య చేసుకోవడం అనేది అసలు ఆ ఇద్దరు పిల్లలు ఎలా ఒప్పుకున్నారు ఆత్మహత్య చేసుకోవడానికి, ఆ రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళడానికి. సో, ఆ తల్లి ఎలా ఒప్పించింది అనే క్యూరియాసిటీ పాయింట్ ఏదైతే ఉందో, సో, అది సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయింది. పోలీసులు కూడా దాన్ని చాలా గట్టిగానే ఇన్వెస్టిగేషన్ చేశారు, చేస్తున్నారు అని వాళ్ళు కూడా చెప్తున్నారు. సో, ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత సో, ఆఖరికి ఆమె ఫోన్ రికార్డ్స్ గానీ, ఆమె బ్యాంక్ స్టేట్మెంట్స్ గానీ, ఆమె ఆమె ల్యాప్‌టాప్‌లో కొన్ని థింగ్స్ కానీ, ఆమె ఇంట్లో దొరికిన మేడిపల్లి హౌస్‌లో దొరికిన కొన్ని డాక్యుమెంట్స్ గానీ, సో, ఇవన్నీ పోలీసులు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత థరోలీ సో, వాళ్ళ భర్తతోటి మాట్లాడిన తర్వాత, వాళ్ళ భర్త దుబాయ్‌లో పనిచేస్తుంటాడు. ఆయన వచ్చిన తర్వాత, ఆయన బ్యాంక్ స్టేట్మెంట్స్ చూసిన తర్వాత, ఆయన బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ అమౌంట్ చూసిన తర్వాత, సో, ఈమెకి అత్తగారు వాళ్ళతోటి గొడవలు వాటి గురించి మాట్లాడిన తర్వాత, సో, అండ్ వీళ్ళ అమ్మగారు వాళ్ళతో మాట్లాడిన తర్వాత, ఇవన్నీ మాట్లాడిన తర్వాత, పోలీసులు ఒక కన్క్లూషన్‌కొచ్చింది ఏంటి అంటే, సో, ఆమెకి ఆ భర్తతో కానీ, లేకుంటే అత్తమామలతో కానీ, లేకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళతోటి ఎటువంటి సమస్య లేదు అని చెప్పి పోలీసులు అక్కడితో తేల్చారు. సో, వాళ్ళ భర్త కాదు. వాళ్ళ భర్త వల్ల తను ఆత్మహత్య చేసుకోలేదు అని చెప్పి సో, పోలీసులు ఒక కన్క్లూషన్‌కొచ్చారు. సో, ఆ నెక్స్ట్ పోలీసులు సో, తను ఏదైతే ఎంప్లాయీ సో, తను ఏదైతే సాఫ్ట్‌వేర్ ఆఫీస్‌లో పనిచేస్తుందో, ఆ ఆఫీస్‌లో కూడా వెళ్లి అక్కడ కూడా ఎంక్వైరీ చేశారు. సో, ఏమన్నా ఎక్స్‌టర్నల్ అఫైర్స్ ఏమన్నా ఉన్నాయా? సో, వేరే అఫైర్స్ లాంటివేమన్నా ఉన్నాయా? సో, అక్కడేమన్నా ఒత్తిళ్ళు జరిగాయా? లేకుంటే ఆఫీస్‌లో ఎవరైనా బెదిరిస్తున్నారా? సో, వాళ్ళ భర్త ఇక్కడ లేరు కాబట్టి సో, తనని ఏమైనా ఇలా మాతో ఉండాలి, అలా చెయ్యాలి, ఇది చెయ్యాలి అని చెప్పి వాళ్ళు ఎవరైనా హరాస్ చేస్తున్నారా అన్న బా దాంట్లో కూడా ఎంక్వైరీ చేశారు. సో, అక్కడ కూడా వాళ్ళకి ఏమీ తెలియలేదు. సో, అక్కడ కూడా వాళ్ళకి ఆమెకంతా బానే ఉంది. సో, ఆమంతా మంచిగానే ఉంది. అది ఇది అందరితో బానే ఉంటుంది. సో, ఆ టీమ్ మెంబర్స్‌తో అందరితో మంచిగానే మాట్లాడుతుందని సో, అక్కడ కూడా వాళ్ళకి కన్క్లూషన్ వచ్చిందనమాట. సో, ఆమె చనిపోవడానికి కారణాలేంటి? సో, ఆమె బ్యాంక్ స్టేట్మెంట్స్ చూసిన తర్వాత కూడా అక్కడ ఎక్కడ వాళ్ళకి ఏమి దొరకలేదు. అండ్ ఆమె ఫోను, ఆమె వాట్సాప్ చాట్స్ కూడా చూసారు. అక్కడ వాళ్ళకి ఏది సో, సస్పెక్ట్‌గా సో, ఇలాగా అంటే గాని కొంచెం ఏదైనా జరగరానిది జరిగినట్టు గాని, ఆ సస్పెక్టెడ్ చాట్స్ గాని వాళ్ళకెక్కడ ఏమీ కనిపించలేదు. సో, దాని తర్వాత సో, ఏమన్నా గూగుల్‌లో ఫోటోస్ ఏమన్నా దొరుకుతాయేమో అని చెప్పి ఆమె ల్యాప్‌టాప్‌ని కూడా సో, చెక్ చేశారు. ఆమె ల్యాప్‌టాప్‌లో కూడా ఏమీ లేవు. సో, అలాంటి ఫోటోస్ కానీ, లేకుంటే ఇంకేమైనా సో, ఆమెకు థ్రెటనింగ్ మెసేజ్‌లు కానీ, లేకుంటే జీమెయిల్‌కి ఏమన్నా వీడియోస్ లాంటివి గానీ, సో, మార్ఫింగ్ వీడియోస్ లాంటివి ఏమన్నా వచ్చాయా? సో, ఇలాంటి కోణంలో కూడా సో, పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు సో, ఎంక్వైరీ చేశారు. సో, ఆమె ల్యాప్‌టాప్‌లో కూడా థరోలో చెక్ చేశారంట. సో, యాస్ పర్ ద న్యూస్ ఆర్టికల్స్, న్యూస్ ఛానెల్స్ రిపోర్టింగ్ వాళ్ళు ఏదైతే చేశారో దాని ప్రకారమే చెప్తున్నా. సో, అక్కడ కూడా వాళ్ళకి ఏమీ దొరకలేదంట. సో, ఫైనల్‌గా వాళ్ళకి అక్కడ ఏం దొరక్క, ఇక్కడ ఏం దొరక్క సో, వాళ్ళు ఫైనల్ కన్క్లూషన్‌కొచ్చింది ఏంటి అంటే, సో, ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లి సూసైడ్ చేసుకున్నారు. సో, రీసెంట్‌గా సూసైడ్ చేసుకోవడానికి ఏదైతే కొన్ని రోజుల ముందు నుంచి ఆమె డిప్రెషన్‌లో ఉన్నారంట. సో, డిప్రెషన్‌లోకి వెళ్లారు కాబట్టి సూసైడ్ చేసుకున్నారు అని చెప్పి పోలీసులు కన్క్లూజన్‌లోకొచ్చారు. బట్ పోలీసులు ఎంత కన్క్లూజన్‌కొచ్చినా సో, అది డిప్రెషన్‌లోకెళ్ళి ఆమె సూసైడ్ చేసుకుందని చెప్పినా, అది చూడ్డానికి చాలా సూసైడ్‌గానే కనిపిస్తుంది. ఓకేనా? బట్ ద క్వెషన్ ఏంటంటే పోలీసులు అక్కడితో ఆపేస్తున్నారు. సూసైడ్ చేసుకున్నారు అని చెప్పి ఆపేస్తున్నారు. ఎందుకు అంటే, సో, ఇక్కడ భర్త దగ్గర నుంచి ఎటువంటి ఇది లేదు. అండ్ ఈ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గర నుంచి గాని, ఆ భర్త మీద ఎవరైతే ఈ అమ్మాయి భర్త ఉన్నారో, సో, తన మీద తనే చేశాడు అలాగా అని చెప్పి తన వల్ల ఇలా జరిగింది అన్న ఒత్తిడి గాని, సో, ఆ అమ్మాయి తల్లిదండ్రుల నుంచి కూడా లేదు. అండ్ బయట నుంచి కూడా ఎక్కడా లేదు. అండ్ ఇటుపక్క నుంచి కూడా సో, అత్తమామల దగ్గర నుంచి గాని, భర్త దగ్గర నుంచి గాని, వాళ్ళ దగ్గర నుంచి గాని ఒత్తిడి ఏమీ లేదు. సో, ఇవన్నీ ఏమీ లేవు పోలీసులకి. సో, ఈ కేసుని పట్టుకొని వేలాడదీయటం ఎందుకు అని అనుకుంటున్నారో ఐ డోంట్ నో. బట్ తెలీదు గానీ, సో, ఇది డిప్రెషన్‌లోకి వెళ్లి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని చెప్పి దగ్గర దగ్గర కన్క్లూషన్‌కొచ్చారు అని చెప్పి సో, న్యూస్ ఆర్టికల్స్‌లో కనిపిస్తూ ఉన్నాయి. బట్ ద క్వెషన్ ఏంటంటే అసలు ఆ డిప్రెషన్‌లోకెళ్ళడానికి కారణం ఏంటి? సో, డిప్రెషన్‌లోకెళ్ళడానికి కారణం ఏంటి? సో, భర్త దూరంగా ఉండడం కారణమా? సో, పోనీ భర్త దూరంగా ఉండి డబ్బులేమన్నా ఇవ్వకపోతే సో, భర్త డబ్బులు గూడా పంపిస్తూనే ఉన్నారు. ప్రతి నెల ఆయన సాలరీ ఈమె అకౌంట్‌లోనే పడుతుందని చెప్పి సో, పోలీసులు సో, వాళ్ళే డిక్లేర్ చేశారు. బట్ ఏంటి కారణం? సో, ఇది ఒక పాయింట్. అండ్ ద సెకండ్ పాయింట్ ఏంటంటే సో, ఆ పిల్లల్ని ఎలా ఒప్పించారు?
ఆ తల్లి. సో ఇద్దరిని సూసైడ్ చేసుకోవాలి అంటే ముగ్గురు కలిసి సూసైడ్ చేసుకొని వెళ్ళడానికి సో వాళ్ళు చూస్తుంటే వాళ్ళు కూడా కొంచెం మరీ ఏమి చిన్న పిల్లలు కూడా కాదు. సో వాళ్ళకి కూడా లోకం తెలిసిన పిల్లల్లాగే ఉన్నారు. సో మరి అలాంటి పిల్లల్ని ఎలా ఒప్పించింది అనేది మేబీ ఇప్పుడు ఆమె వచ్చి చెప్పలేదు కాబట్టి సో పోలీసులు ఎలా గుర్తిస్తారు? మేబీ ఏమన్నా ఇన్‌ఫ్లుయెన్స్ గాని లేదా హిప్నటైజ్ చేయటం గాని సో అంటే లైక్ వాళ్ళిద్దరి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరి పిల్లల్ని సో కొన్ని రోజుల నుంచి ఆమె ఏవైతే చెప్తే సో అలాగే చేసేటట్టుగా సో ఆమె మార్చుకుంది అని చెప్పి సో న్యూస్ ఆర్టికల్‌లో అక్కడ చెప్పారు. సో దాని ప్రకారం ఆమె ముందు నుంచే హిప్నటైజ్ చేస్తుంది ఆ పిల్లల్ని. సో తను ఎప్పుడైతే డిప్రెషన్‌లోకెళ్ళిందో సో పిల్లలు కూడా బ బై వే అంటే తను లేకపోతే పిల్లలకి ఇంకా బతకడానికి అవకాశమే ఉండదు. సో పిల్లల్ని ఎవరు సరిగ్గా చూసుకోరు అన్న థాట్‌లోకి వెళ్ళిపోయి సో పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుందా? లేకుంటే తనకేదైనా అదే డిప్రెషన్‌లోకి వెళ్ళడానికి కారణం ఏదైనా తెలిస్తే పిల్లలు మళ్ళీ అంటే ఇప్పటి వరకు తినుతోనే ఉన్నారు. సో భర్త దూరంగా ఉన్నాడు కాబట్టి సో మేబీ తండ్రికి అంత దగ్గరగా లేరు కాబట్టి సో ఏమన్నా సో తన గురించి ఏమన్నా తెలిస్తే మళ్ళీ పిల్లలు తప్పుగా అనుకుంటారని చెప్పి పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్నారా? సో వీటన్నిటికి సమాధానాలు తెలియవు అని అనుకుంటున్నా ఇన్ ఫ్యూచర్ గూడా. ఎందుకంటే సో ఆమె డిప్రెషన్‌లోకెళ్ళింది. ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఇట్స్ క్లిస్టల్ క్లియర్ కనిపిస్తా ఉంది. బట్ దానికి రీజన్స్ ఏంటి? దానికి కారణాలు ఏంటి? అనేది సో ఫైండ్ ఔట్ చెయ్యాలి అని పోలీసులు అనుకుంటున్నారా? అనుకోవట్లేదో తెలీదు. అట్ ప్రెజెంట్ అయితే మాత్రం సో ఆ డిప్రెషన్‌లోకెళ్ళి చనిపోయిందని చెప్పి ఒక కన్క్లూషన్‌కైతే వస్తున్నారు. ఫర్దర్‌గా రేపుకి మొత్తం క్లారిటీ వస్తది అని చెప్పి పోలీస్ టీమ్ చెప్తున్నట్టు సో కొన్ని న్యూస్ ఛానల్స్‌లో వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. సో దాని ప్రకారం చూసుకుంటే ఆమె చనిపోవడానికి, డిప్రెషన్‌లోకి వెళ్ళడానికి కారణం ఏంటి అనేది మేబీ తెలియకపోవచ్చు. ఎందుకంటే సో వెనక్కి తిరిగి చూసుకుంటే పోలీసులు ఎన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ చేయాలో సో ఆ అన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ చేస్తే సో వాటిలో వాళ్ళకెక్కడికి క్లూ కూడా దొరకట్లేదు. ఎందుకంటే అంత మంచిగానే కనిపిస్తా ఉంది. సో ఏ వేస్‌లో వెళ్తే సో ఆమెని ఫోర్స్‌ఫుల్‌గా ఆహ్, ఆహ్, ఆత్మహత్య చేసుకోవడానికి ఎవరైనా ప్రేరేపించుంటారా? ఇన్‌ఫ్లుయెన్స్ చేసుంటారా? అన్న కోణంలో పోలీసులు అన్ని రకాలుగా చెక్ చేశారు. బట్ వాళ్ళకి ఎక్కడ కూడా ఏ క్లూ దొరకలేదు. కాబట్టి సో ఆమె డిప్రెషన్‌లోకి వెళ్ళింది. సో దానివల్లే ఆమె ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి మోస్ట్‌లీ పోలీసులు ఒక కన్క్లూషన్‌కైతే వస్తున్నారు. బట్ ద క్వెషన్స్ అయితే రిమైనింగ్ ఇంకా అవి అలాగే ఉంటాయి. సో ఆమె డిప్రెషన్‌లోకి వెళ్ళడానికి కారణం ఏంటో అనేది ఒకటి. అండ్ నెక్స్ట్ పిల్లలు అలా ఎలా ఒప్పేసుకున్నారు వాళ్ళ తల్లి అడగగానే. సో ముందు నుంచి ఏమన్నా హిప్నటైజ్ లాంటిది ఏమన్నా చేసుంటదా? సో అనేది నాకున్న బిగ్గెస్ట్ క్వెషన్. లేకుంటే ఆ పిల్లలు ఆత్మహత్య చేసుకోవడానికి అంత సైలెంట్‌గా నడుచుకుంటూ వాళ్ళ అమ్మగారితోటి ఎలా ఎళ్ళిపోతారు? ఆ రైల్వే ట్రాక్ మీదకి. సో వితౌట్ ఎనీ అసలు ఏం మాట్లాడకుండా చిన్నపాటి గొడవ చేయకుండా అసలు ఏమీ జరగకుండా ఏం జ ఎలాగా ఒప్పుకుంటారనేది అసలు బిగ్గెస్ట్ క్వెషను. సో మేబీ దీనికి సమాధానాలు తెలియకపోవచ్చు గూడా నాకు తెలిసి. సో ఫైనల్ కన్క్లూజన్ ఆమె డిప్రెషన్‌లోకెళ్ళి ఆమె చనిపోయిందని చెప్పి సో పోలీసులు మేబీ కేస్ క్లోజ్ చేస్తారు. ఒక సూసైడ్ గానే. సో టూ మచ్ హైప్ వచ్చిన ఈ సోషల్ మీడియాలో ఈ కేస్ ఏదైతే ఉందో మేబీ రేపటికి సో కంప్లీట్‌గా ఆన్సర్ అనేది దొరుకుద్దనమాట. సో ఇప్పటి వరకున్న ఏదైతే రిపోర్ట్స్ గాని, లేకుంటే న్యూస్ ఛానెల్స్ గాని, లేకుంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో వాళ్ళు చెప్పిన మాటలు గాని, సో ఓవరాల్‌గా కన్క్లూషన్ చేస్తే సో ఆమె సూసైడ్ చేసుకుంది. సో డిప్రెషన్‌లోకి వెళ్ళింది. సో ఇదన్నమాట. ఓకేనా? సో మీ ఒపీనియన్ ఏంటి? మీరు దీని మీద కామెంట్ చేయండి. ఓకే. జై హింద్.